ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నీ నా అలవాట్లే. నేను చేస్తున్నట్టే చేస్తుంది. ఆహా, ఓహో ఓహో, ఏంటమ్మా ఈ ఘుమఘుమలు? పల్లవి, ఏంటమ్మా ఈ రోజు ఘుమఘుమలు ఎక్కువ వస్తున్నాయి? తాతయ్య, ఇవాళ అన్ని వెరైటీ డిష్లు చేస్తుంది. వెరైటీనా? ఎందుకమ్మా? ఎందుకంటారేంటి తాతయ్య గారు, నేను కబడ్డీ పోటీలో గెలిచాను కదా, ఓ అందుకే అందరికీ ఒక చిన్న ట్రీట్. ఒరే అది చూసావా, నా మనవరాలు ఇవాళ తను గెలిచినందుకు మనకి ట్రీట్ ఇస్తుందంట్రా. డిఫరెంట్ డిఫరెంట్ డిష్లు. సరే సరే, త్వరగా చేసేయండమ్మా, తినడానికైతే మేము రెడీ. సరే. పదరా. పదండి. ఓకే. అక్షిత, అక్కడే ఉన్నారేంటి? రండి, భోంచేద్దరు గాని. నాకేం అక్కర్లేదు. అక్కర్లేదు కాదు, ఒక్కసారి వచ్చి తినక్షిత, రకరకాల డిష్లు. తాతయ్య, ఎలా ఉంది? సూపర్ అమ్మా, సూపర్ టేస్ట్. విన్నావా? అద్దిరిపోయిందంట. రా. అక్షిత, పోటీ కాలేజ్ వరకే, ఇంట్లో కాదు. రా రా. ఏయ్, ఎవరితివే నువ్వు? నన్ను పట్టుకుంటున్నావు? ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో నాకు తెలీదా? నువ్వు వండి పెడితే నేను తినాలా? పెద్ద పోటీలో గెలిచాను అని చెప్పేసి డిష్లు చేసావా? డిష్లు చెప్తా నీ సంగతి. అక్షిత, పెట్టక్కడ. ఏం చేస్తున్నావు అక్షిత? నీకేమైనా అర్థం అవుతుందా? నన్నేం చేస్తున్నావంటావేంటి? తనేం చేస్తుంది? పల్లవి ఏం చేసింది? తెలియనట్టు మాట్లాడకండి. పోటీలో నేను ఓడిపోయాను అని నన్ను ఎక్కిరించడం కోసమే కావాలని చెప్పి సెలబ్రేషన్ చేస్తుంది. ఇన్ని రకాల డిషెస్ చేసి ఓ తెగ హడావిడి చేసేస్తుంది. పోటీలో నేను గెలిచినందుకే చేశాను అక్షిత, నువ్వు ఓడిపోయినందుకు కాదు. అలా అని నిన్ను ఎక్కిరించడానికి కూడా కాదు. వెక్కిరించడం కాకపోతే ఎందుకింత హడావుడి చేస్తున్నావు? ఏమైంది వైష్ణవి? ఎందుకు మీ ఇద్దరు ఎప్పుడు అలాగే ఆలోచిస్తుంటారు? ఈ పోటీలో పల్లవి పాల్గొనడం, గెలవడంతో తనకేమైనా కలిసొస్తుందా? 10 మంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని తని పోటీలో దిగింది. అక్షత కూడా తనకి సపోర్ట్ అని ఒక్క మాట అనుంటే అసలు ఈ పోటీనే ఉండేది కాదు కదా. దీన్ని పల్లవి గెలుపు, అక్షత ఓటమిగా చూడకు. 10 మందికి సాయపడటం కోసం మన ఇంటి పిల్ల ఉపయోగపడిందని అనుకో. నువ్వు నన్ను చీట్ చేయబట్టే తను ఈ పోటీలో గెలిచింది. గుండమ్మ నిన్ను చీట్ చేయడం ఏంటి అక్షిత? పల్లవికి సపోర్ట్ చేసింది. ఆ, తనకి సపోర్ట్ చేయడమే నన్ను చీట్ చేయడం. మీరు ఒకటేగా, మీరు సెలబ్రేట్ చేసుకోండి, మాకేం అవసరం లేదు. కామాక్షి ఈ ఇంట్లో ఉండుంటే మాకు సపోర్ట్ చేసేది. కామాక్షి కూడా లేకపోవడం వల్లే అందరికీ మేము లోకువైపోయాం. చూడమ్మా,
మీ నాన్నమ్మ ఉన్నా కూడా మంచికే సపోర్ట్ చేస్తుంది గాని చెడుకి సపోర్ట్ చేసి ఉండేది కాదమ్మా. అది తెలుసుకో అమ్మా ఫస్ట్. మాకు తెలుసు తాతయ్య, బాగా తెలుసు. మీరు తినండి, మాకేం అవసరం లేదు. పద మమ్మీ, ఆకలితోనే ఉందాం, పర్లేదు. హ! ఏంటమ్మా, చేసిన మంచి గురించి కూడా ఆలోచించట్లేదు? అది వాళ్ళకి ముందు నుంచి ఉన్న అలవాటేలేమ్మా, వదిలేసేయ్. లేదు, అమ్మ సపోర్ట్ చేయడం వల్లే నేను గెలిచాను. నేను గెలవడం వల్లే 10 మందికి సాయపడగలిగాను. కానీ వాళ్ళలా మాట్లాడట్లేదు. పల్లవి, వాళ్ళన్న దాని గురించి నువ్వు బాధపడకు. నువ్వెప్పుడు మంచి కోసం ఇలా నిలబడుతూనే ఉండాలి, 10 మందికి సాయపడుతూనే ఉండాలి. సరే సరే రామ్మా, వడ్డించు, తినండి. పల్లవి, ఇలారా. ఏంటమ్మా? ఇదిగో తిను. అయ్యో, మీరు తినకుండా నాకు పెడతారేంటమ్మా? ఏ, ఈ అమ్మ పెడితే తినవా? అమ్మా, ఈసారి నేను తినిపిస్తాను. పెద్దమ్మా, మరి నాకు? ఇది నా ముద్ద. ఎరా, అసలు నువ్వు నా తమ్ముడివేనా? సొంత తమ్ముడు అయ్యుండి నాకు అక్షతికి నువ్వు సపోర్ట్ చేయకుండా వెళ్ళి ఆపోజిషన్ టీం అయినా ఆ పల్లవి టీంలో పార్టిసిపేట్ చేస్తావా? వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? వాళ్ళని గెలిపిస్తావా? బుద్ధి లేదు నీకు? అసలు నువ్వెందుకురా ఆ టీంలో చేరావు? వీడికి అలవాటు కదా, నన్ను ఏడిపించడం అలవాటు. అందరిలో అవమానపడితే సరదా. నేను ఏది చెప్తే అది కాదంటాడు, నేను ఏది వద్దంటే అదే చేస్తాడు. అందుకే నాకు నువ్వంటే నచ్చదురా. నువ్వు చేసిన పనికి కాలేజీలో ఆ పల్లవి గుండమ్మ ముందు మళ్ళీ ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సొచ్చింది.